దేవుని పరిశుద్ధ నామంలో అందరికి కూడా శుభాభివందనాలు. మనం ఎందుకు సువార్తని చేస్తున్నాం అంటే క్రీస్తు ప్రభువారిని మనం ఎందుకు ప్రకటిస్తున్నాం, మరి ఎందుకు మనం సువార్త చేస్తున్నాం? మరి మనమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నిజరక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని అది ఏంటి అంటే సువార్తను ప్రకటించడం. ఏంటి సువార్త అని అంటే క్రీస్తు ప్రభువారిని ప్రకటించడమే. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని ఆదిమ అపోస్తలులు చెప్పినట్లుగా, పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని ఆదిమ అపోస్తలులు చెప్పినట్లుగా ఈ దినాన కూడా క్రీస్తు ప్రభువారిని, యేసు క్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నాం. మరి ప్రకటించాల్సినంత రూల్ ఏముంది? ఆయన నిజదేవుడైతే అందరి దగ్గరికి ఆయన తీసుకువెళ్తాడు కదా, అంటే తీసుకువెళ్తాడు. అది ఎలా తీసుకువెళ్తాడంటే మనుషుల ద్వారానే తీసుకువెళ్తాడు. మనుషుల దగ్గరికి మనుషులే వెళ్ళాలి కదా, అలాగా మనుషుల దగ్గరికి మనుషుల్నే తీసుకువెళ్తాడు. మరి మనం బైబిల్లో గమనిస్తే మనం ఎందుకు సువార్త చేస్తున్నామంటే మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించండి అని అన్నాడు. ఎవరు అన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని చూస్తూ శిష్యుల్ని అందరిని దగ్గర పెట్టుకొని మీరు అని అంటారు. అంటే మీరు ఎవరంటే శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు. వాళ్ళతో అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనకి ఎందుకు సువార్తను ప్రకటించాలి అని అంటే, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు ఎందుకు ప్రకటించాలి అని అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రావడానికి గల కారణం ఒకటి ఉంది. ఏంటి అంటే, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అది ప్రకటించాల. ఎందుకు వచ్చాడు అని అంటే, నశించిపోతున్నటువంటి మానవులు, నశించిపోతున్నటువంటి మానవ జాతి మనుగడ అనేది మనం చూస్తే పాపముతోటి, ఏమండి, శాపములతోటి, దోషాలతోటి, అనేక రకాల అయినటువంటి పాపాలతోటి మానవుడు అనే వ్యక్తి నశించిపోతున్నాడు. మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథమైన ఆదికాండం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే మానవుని సంఖ్య, మానవుని యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు ఉండేది. అప్పుడు ఉండే కొంది 100లకు తగ్గిపోయింది. 100లకు తగ్గిపోయి 70, 80, 60, కొంతమంది అయితే 50, కొంతమంది అసలు 15, 20కే యవనస్తులు, టీనేజ్ వయసు వాళ్ళు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు. అంటే భౌతిక సంబంధమైనటువంటి శారీరక ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఇదే కాకుండా మానవుడు నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు కదండి. ఎలా నశిస్తున్నాడంటే, కొందరు త్రాగుడు వ్యసనాలతో నశించిపోతున్నారు, వ్యభిచార కోపాలతో నశించిపోతున్నారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందరో నరహంతకులుగా మారిపోతున్నారు, ఎందరో వ్యభిచారులుగా మారిపోతున్నారు. చిన్నపిల్ల బాలికని సైతం 60 ఏళ్ల వృద్ధుడు కూడా కామక్రోధ మదమత్సరములతో నిండిపోయి ప్రపంచమంతా కలుముషమైపోయి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా ప్రజలందరూ నశించిపోతుంటే, ఆ నశించిపోతున్నటువంటి ప్రజల యొద్దకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. మానవుని మీద ఉన్నటువంటి ఈ పాపము, ఈ శాపము కొట్టివేయాలని. ఎందుకంటే ఈ నశించిపోతున్నటువంటి మానవులు ఈ పాపము ద్వారా, అపరాధాల ద్వారా ఏమవుతుందంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. భౌతిక సంబంధంగా మరి ఇక్కడున్నటువంటి జీవితమే, కొద్ది కాల జీవితమే శాపగ్రస్తమైన జీవితం అయితే, ఈ 60-70 ఏళ్ల జీవితానికే ఎంతో శాపాన్ని, దోషాన్ని, వేదనని, రోదనను అనుభవిస్తున్న కుటుంబాలు చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి వేదన, రోదన కలిగినటువంటి భయంకరమైన కుటుంబాల నుంచి, వారున్నటువంటి అపరాధాల నుంచి, వారు ఉన్నటువంటి నశించిపోయే జీవితాల నుంచి మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రభువారిని ప్రకటించి మనల్ని
మన అపరాధాల నుంచి, పాపాల నుంచి, నశించిపోతున్న మన జీవితాల నుంచి రక్షించగలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రకటించటం. ఆయన మన కొరకు ఏం చేశాడు అని అంటే ప్రాయశ్చిత్తం, రక్తాన్ని చిందించాడని, తిరిగి పునరుద్ధానుడై మనకు ఒక నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరచడానికి ఉన్నాడని, రుజువు చూపించాడని మనం వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి. ఆ సువార్తనే, క్రీస్తు సువార్తనే, పునరుద్ధానపు సువార్తనే మనం ప్రకటించి అనేకుల్ని నశించిపోతున్న ప్రజల్ని యేసుక్రీస్తు ప్రభువారి వైపు త్రిప్పాలి. అంతేకాని కులం నుంచి, మతం నుంచి, ఇలాంటి వాళ్ళున్న వర్గాల నుంచి మనం క్రైస్తవులకు చేరండి అంటాం కాదు, కానీ క్రీస్తు ప్రభువారిని విశ్వసించటమే, మారుమనసు పొందటమే, వారున్నటువంటి పాప శాప దోషాలు నశించిపోయే స్థితి నుంచి విడిపించటమే. ఒకవేళ మరి మీరు ఆయన చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి స్వార్థ చేస్తున్నారు అని అనేకులు మతోన్మాదులు అంటున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. మత మార్పిడి కాదు. ఒక్కసారి మీరు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన ప్రజలందరినీ వాళ్ళ వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇదివరకు నేను త్రాగుబోతున్నయ్యా, ఇదివరకు నన్ను బట్టి నా కుటుంబం చాలా ఏడ్చింది అని బాధ చెప్తారు. ఇంకొకరు నేను వ్యభిచారినయ్యా అని చెప్తారు. ఇంకొకరు నేను దొంగనయ్యా, నరహంతకుడినయ్యా అని చెప్తారు. ఇదేనా నా క్రైస్తవుని, క్రీస్తు ప్రభువారిని అంగీకరించిన